హలో అండి, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నేను ఇంట్లో కొన్ని వేస్ట్ అనుకుని పాడేసే వాటితోటి మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో చూపిస్తాను. అదేవిధంగా క్విక్గా కొంచెం పనులు త్వరగా అవ్వడానికి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. కొన్ని మంచి టిప్స్ అయితే చూపించబోతున్నాను. మీ అందరికీ యూజ్ అవుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి మాటతో మొదలు పెడదామండి. నన్ను ఆల్రెడీ నిన్న లైవ్ చేసినప్పుడు ఒకరు అడిగారనమాట, ఒక ఫ్రెండ్, ఇప్పుడు నేటి యువత తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోవట్లేదు కదండి, వారి కోసం ఏదైనా ఒక మంచి కొటేషన్ చెప్పండి అని చెప్పి ఒక అశ్విని ఫ్రెండ్ అయితే అడిగారు. సో నేను అదే దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కన్నవాళ్ళకి పూటకింత అన్నం పెట్టనోళ్ళు బంగారు పూలతోటి దేవుణ్ణి ఆరాధించడం వ్యర్థమే. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే చాలండి, ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు. ఇంకా వీడియోలోకి వచ్చేయండి. మొదటి టిప్ వచ్చేసి, రబ్బర్ బ్యాండ్లు మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. చూడ్డానికి మెస్సీగా ఉంటుంది. అలా ఉండకుండా, అదేవిధంగా మనము కరెక్ట్ టైంకి పెట్టుకోవాలి, జడకి పెట్టుకోవాలన్నప్పుడు అసలు దొరకవు. అలా అవ్వకుండా ఉండాలంటే ఇదిగోండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇది బట్టలకి వస్తుంది కదండి, షీట్ అనమాట. ఇది అందుట్లో వచ్చింది, ప్లాస్టిక్ షీటు. అలా కాకపోయినా ఏదైనా థిక్గా ఉండేది ఒక పేపర్ అయినా సరే దానికైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసి మనం రబ్బర్ బ్యాండ్లన్నీ వీటికి పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ రబ్బర్ బ్యాండ్లన్నీ ఎక్కడున్నాయో మనకి కూడా ఒక ఐడియా ఉంటుంది, మంచిగా షెల్ఫ్లో పెట్టేసుకుంటే కనుక. ఇదిగోనండి, ఈ విధంగా నేను చూపించినట్లుగా మనం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. ఎంతో నీట్గా ఉంటుంది, ఇంట్లో మెస్సీగా ఉండదు. లేదంటే ఫ్రిడ్జ్ మీద లేదా ఎక్కడైనా కూలర్, ఎక్కడ ప్లేస్ కనబడితే అక్కడ ఉంటాయి ఈ రబ్బర్ బ్యాండ్లన్నీ. అలా ఉండకుండా మనము ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపించిన టిప్స్ మొత్తంలోకి కూడా మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇంట్లోకి మనం లెగ్గిన్ ప్యాంట్స్ అవి కొనుక్కొని తీసుకొచ్చినప్పుడు ఆ కవర్లు, మనం లెగ్గిన్ ప్యాంట్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాం యూజ్ చేసుకోవడానికి. వీటిలో వచ్చిన కవర్ కానివ్వండి, షీట్ కానివ్వండి, అన్నిటిని కూడా మనము డస్ట్బిన్లో వేసేస్తాం. అలా కాకుండా రీయూజ్ ఎలా చేసుకోవాలి ఈ కవర్స్ తోటి అని చెప్పి కూడా నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా కవరు, ఆ కవర్లో అయితే షీట్లు అనమాట. ఈ షీట్లు బాగా థిక్గా ఉంటాయి. వీటిలో మనము ఇందాక నేను రబ్బర్ బ్యాండ్ కోసం చూపించాను కదండి, అదే విధంగా దీన్ని మీరు ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే అంత థిక్గా ఉంటాయి, చక్కగా యూజ్ అవుతాయి. మళ్ళీ మనకి కావాలనుకుంటే మనము హెయిర్కి పెట్టుకుంటాం కదండి, చిన్న క్లిప్లు, టిక్కిడీలు అంటారు కొంతమంది, టిక్ టాక్లు అంటారు కొంతమంది, హెయిర్ పిన్స్ ఉంటాయి కదా, చంపిన్లు, వాటిని కూడా మనము దీనికి యూజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఒకసారి, ఇది చాలా థిక్గా ఉంది కాబట్టి వీటికైతే నేను పెడుతున్నాను. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి నీట్గా లేకుండా ఉండకుండా మనము ఈ పేపర్స్కి మనము పెట్టేసుకున్నాం అనుకోండి, టిక్ టాక్లు ఎంతో నీట్గా ఉంటాయి చూడడానికి. అదేవిధంగా మనకు అవసరం వచ్చినప్పుడు ఈజీగా తీసుకొని మనం హెయిర్కి పిన్ చేసుకోవచ్చు. మనం వేస్ట్ అనుకుని పాడేసే ప్రతి వస్తువును కూడా రీయూజ్ ఐడియాస్ అయితే మనం చేసుకోవచ్చండి. ఇక్కడ చూపించే ఈ థిక్గా ఉండే వాటిని కూడా మనము ఏదో విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో. సో అందుకని నేనైతే పాడేయట్లేదు. కావాలనుకుంటే సర్కిల్ లిస్ట్ రాసుకోవచ్చు, లేదంటే ఇంకా ఏదైనా క్రాఫ్ట్ లాగా మనం చేసుకోవచ్చు. ఇవిగోండి హ్యాంగర్ ఇవి ఉన్నాయి చూస్తున్నారు కదండి. ఈ కవర్లో అయితే చక్కగా వీటికి బటన్స్ కూడా ఉన్నాయి, ఓపెన్ అవ్వకుండా దీంట్లో మనం ఏమైనా పెట్టినా కూడా. ఇప్పుడు వీటిల్లోకి నేనైతే క్లిప్స్, హెయిర్కి సంబంధించిన క్లిప్సే దీంట్లోకి పెడుతున్నానండి. చూడండి, ఈ క్లిప్స్ అన్నీ కూడా ఒక దానిలోకి పెట్టుకొని నీట్గా మనం ఎక్కడైనా ఒక చోట హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అయితే ఈ చిన్న కవర్లోకి పెట్టాను కదా, చిన్న కవర్లోకి సరిపోవట్లేదని పెద్ద కవర్లోకి మార్చి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారు కదా, ఇలాగా వేరే బ్యాగ్లోకి అయితే నేను మార్చేశాను. చూడడానికి కూడా మనకి నీట్గా కనబడుతుంది. అదేవిధంగా ఏమేం క్లిప్స్ ఉన్నాయో ఏంటో, ఏది కావాలంటే అది తీసుకోవడానికి కూడా వీలుగా ఉందన్నమాట. దీన్ని ఇదే విధంగా ఎక్కడైనా హ్యాంగింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి చూడండి ఒకసారి, నేను మీకు హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను. మనకు కావాలనుకున్నప్పుడు బటన్ ఓపెన్ చేసి ఆ క్లిప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ టిప్ కూడా మీలో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మనం అప్పుడప్పుడు ఊర్లు వెళ్తూ ఉంటాం కదండి, అలా వెళ్ళినప్పుడు జ్యువెలరీ అవన్నీ కూడా బాక్స్లో పెట్టి తీసుకెళ్ళడానికి వీలవ్వదు, అంటే ఎక్కువ లగేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. చూడండి, ఇలాగ ఈ స్మాల్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు, కలిసిపోకుండా బట్టల్లో కానివ్వండి. మనకు అవసరమైనప్పుడు చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి డ్రెస్సుల మీదకి ఒక జ్యువెలరీ, అలాగే శారీస్ మీదకి ఒక జ్యువెలరీ యూజ్ చేస్తూ ఉంటారు కదా,
అలాంటప్పుడు ఈ విధంగా మనం ఒక బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకువెళ్తే ఇలాంటి కవర్లో చక్కగా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా కావాలనుకుంటే ఇదిగోండి చూడండి, జడ రబ్బర్ బ్యాండ్లు అన్నీ కూడా ఇలా బ్యాగ్లో పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇందాకట్లాగా ఒకవేళ ఆ పేపర్కి ఫోల్డ్ చేసి పెట్టడం నచ్చకపోతే ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే దీనిలో పెట్టి అయితే నేనేం చూపించట్లేదు. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని చక్కగా హ్యాంగ్ చేసుకుంటే ఎంతో నీట్గా ఉంటుంది. మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము జాకెట్లు వేసుకున్నప్పుడు వెనకాల థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఇవి కట్టుకోవడం చాలా మందికైతే కొంచెం కష్టంగా ఉంటుంది. వేరొకరు హెల్ప్ అయితే తీసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి సమయాల్లో ఇదిగోండి నేను చూపిస్తున్నట్లుగా మీరు ట్రై చేశారనుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకరి సహాయం లేకుండా మిడిల్కి పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్గా లేకుండా అలాగే టైట్గా లేకుండా మనకి నచ్చినట్టు మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేను ఒకసారి నీట్గా చూపిస్తాను, క్లియర్గా ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదండి, థ్రెడ్ ఒకవైపు ఈ విధంగా నేను ఫోల్డ్ చేశాను అనమాట. ఫోల్డ్ చేసి దానిలో నుంచి ఇదిగోండి ఆ థ్రెడ్ని బయటికి రానిచ్చాను. రెండో వైపు కూడా అదే విధంగా చేస్తున్నాను. చూశారు కదా. ఇప్పుడు ఇటువైపు థ్రెడ్నేమో రైట్ సైడ్ థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ దాంట్లోకి పెట్టాలి, లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని రైట్ సైడ్లోకి దానిలోకి పెట్టాలి. ఈ హోల్ లాగా చేసాం కదా, ఫోల్డ్ చేసి దానిలోకి పెట్టాలి. ఇదిగోండి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇలా గనక మనం ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము జాకెట్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా టైట్ చేసుకుంటే మధ్యలో చూసారా ముడిలాగా, అదిగోండి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, టైట్గా కావాలంటే టైట్గా, కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా మనకు నచ్చినట్టు మనము ఫిట్ చేసుకోవచ్చు వెనకాల. ఇంకా కావాలంటే చిన్న కుచ్చులాగా కూడా పెట్టేసుకోవచ్చు. ఆ కుచ్చు లాగేస్తే చక్కగా మళ్ళీ అది అలానే ఉంటుందన్నమాట. అదిగోండి ఎంతో సులభంగా ఉంది కదండి జాకెట్కి వెనకాల థ్రెడ్స్ కట్టుకోవడం. మీ అందరికీ నేను చూపించిన ఈ వీడియోలో టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్లో మిక్సీతో పని లేకుండా చక్కగా మనం టొమాటో పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తాను, వచ్చేయండి. ఇదే విధంగా మనము అల్లం కానివ్వండి, వెల్లుల్లిపాయలు కానివ్వండి, ఏదైనా సరే ఈ గ్రేటర్ సాయంతో మనము చక్కగా కోరేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్గా పేస్ట్ లాగా అవుతుంది. అదేవిధంగా మనం టొమాటో పేస్ట్లా చేస్తున్నప్పుడు మిక్సీలో అనుకోండి, ఈ పైన ఉండే పీల్ అంతా కూడా అలానే ఉంటుంది. అదే మనము ఈ గ్రేటర్ సాయంతో చేసినట్టయితే చక్కగా ఆ పీల్ అంతా కూడా పైనే ఉండిపోతుంది, టొమాటో తొక్క అంతా కూడా పైనే ఉండిపోతుంది. చక్కగా గ్రేవీ లాగా అయితే కిందికి ఫామ్ అవుతుంది అనమాట. కరెంట్ లేనప్పుడు ఇలా మనకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మిక్సీ ఉన్నా లేకపోయినా చక్కగా ఉల్లిపాయలు కానివ్వండి, లేదా అల్లం, వెల్లుల్లి ఏవైనా కూడా అవైతే ఇంకొంచెం చిన్నగా ఉంది కదా హోల్స్, అక్కడ కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇది టొమాటోనే కాబట్టి నేను కరెంట్ లేదని అప్పటికప్పుడు ఈ విధంగా చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, మనము సపరేట్గా టొమాటో పీల్ అయితే తీయాల్సిన పని ఏం లేదు. మనము ఇలాగా పీల్ చేసుకున్నప్పుడే చక్కగా సపరేట్ అయిపోతుంది. చూసారా మిక్సీలో పట్టినట్టే వచ్చింది కదా. ఇంకా దీన్ని మనము కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదిగోండి, మనము ఒక్కొక్కసారి ఆనపకాయ చెక్కడానికి అసలు వీలు పడదు, ఎందుకంటే ఈ పీలర్లు సరిగ్గా పనిచేయవు. అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర బాటిల్స్ ఉంటాయి కదండి, ఏదో ఒక బాటిల్ మూతను తీసుకొని చక్కగా మనము పీల్ చేసుకున్నట్లయితే పీలర్తో కన్నా ఇంకా బాగా వస్తుంది. చూడండి ఒకసారి నేను వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. ఇదే విధంగా మనం ఏ కూరగాయలకైనా యూజ్ చేయొచ్చండి. బాటిల్ మూతతోటి చక్కగా ఈ పీల్ అయితే మనం తీసేయచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పీలర్లు సరిగ్గా పనిచేయవు. అలాంటి టైంలో మనము ఈ విధంగా బాటిల్ మూతని ఎంచుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పని కూడా త్వరగా అవుతుంది, ఫాస్ట్గా. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్రై చేశారంటే ఎంతో ఫాస్ట్గా అండ్ ఈజీగా మన పని అయితే అయిపోతుంది. మరి మీ అందరికీ నా వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. ఇప్పుడు వరకు నేను చూపించిన టిప్స్ అన్నిటిలోకి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీ పేరుతో సహా. మరి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ అందరికీ వీడియో నచ్చినందుకు గాను, అలాగే ఇంతవరకు మీ టైంని నా వీడియో కోసం కేటాయించినందుకు.
నెక్స్ట్ వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.